రక్షణ అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకు సిఆర్పిఎఫ్ బలగాలు. అలానే దేశ రక్షణతో పాటు భక్తి భావంతో ఇవాళ ఇక్కడ మహాపడి పూజన అయితే నిర్వహించబోతున్నారు. అది ఎక్కడ మన హన్మకొండ కే యూనివర్సిటీ పక్కన ఇక్కడ మహాపడి పూజన అయితే నిర్వహించారు. ఇక్కడ మనకి గురుస్వామి ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఎలాంటి పడి పూజలు నిర్వహించారు, ఈ పూజ ఎలా చేశారు? స్వామి, నేను ఈ దీక్ష నాది 30 సంవత్సరం దీక్ష స్వామి. ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకొని అఖిల భారత అయ్యప్ప ధర్మప్రచార సభ అనేది ఒక మన దేశంలో ఉంది స్వామి. ఆ అఖిల భారత అయ్యప్ప ధర్మప్రచార సభలో నేను జాతీయ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నాను. దాని విషయంగానే పురస్కరించుకొని మలేషియాలో కుంభాభిషేకము అభిషేకాలు ఉండి అక్కడ కార్యక్రమం ఉంటే ఆడికి నేను నవంబర్ 17వ తారీఖు వెళ్ళడం జరిగింది స్వామి. అక్కడే 18వ తారీఖు నాడు మలేషియాలో నేను మాలధారణ చేశాను స్వామి. మాలధారణ చేసిన తర్వాత నేను వీడికి వచ్చాను. నేను ధర్మాన్ని మాలధారణ విషయంలో ఏంటంటే అయ్యప్ప దీక్ష అంటేనే అదొక శివుని గది. 18 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళకు 18 దుర్గుణాలు పోవాలి. కన్యస్వామిగా ఉన్నప్పుడు మొదటి మెట్టు ఎక్కితే ఒక్కొక్క దుర్గుణం తీసేయాలి. 18 మెట్ల లోపల 18 అష్టదేవతలు ఉంటాయి. అష్టదేవతలు ఒక్కొక్క దేవతలు దీవించే వారు ఉంటారు కాబట్టి ఆ దేవతలను మనకు చేసుకుంటూ పోతే ఒక్కొక్క దుర్గుణం పోవాలి. పోయిన తర్వాత మనం శుద్ధిని కావాలని అంటారు. అదే ధర్మాన్ని పాటించాలని కొరకు నేను ఈ రోజున ధర్మ ప్రాతినిధ్యంతో ఆ సంస్థలో పనిచేస్తున్నాను స్వామి. అదేవిధంగా ఇప్పుడు గత సంవత్సరం నుండి అయ్యప్ప ధర్మ ప్రచార సభలో మేము వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ ఉత్తర నక్షత్రం రోజు అనగా స్వామివారి జన్మదినం రోజున మేము ఇలాగ పడి పూజలు చేసి అక్కడ వృద్ధులకు అనాథాలకు మేము అన్నదాన ప్రసాదం చేస్తున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. అది మేము కంటిన్యూగా చేయాలనే సంకల్పంతో ఉన్నాం స్వామి. దీని విషయం లోపల మేము అదే దీక్షలను మేము సన్మగ్నం ఉన్నాం. అంటే ఇప్పుడు పడి పూజ అనగానే మీరు మాల వేసుకున్న గారు కానివ్వండి, అంతకుముందు మాల వేసుకున్న వాళ్ళు నిర్వహిస్తుంటారు. కానీ సిఆర్పిఎఫ్ బలగాలు ఈరోజు ఇక్కడ మహాపడి పూజన చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ స్వామి, సిఆర్పి బలాలు అనేది మాకు తోడుకుంటారు. 2012లో ఈ ధర్మశాస్త్రం ప్రత్యేకంగా నేనే పునర్నిర్మించాను స్వామి, ప్రతిష్ఠించాను ఇక్కడ. అప్పటి నుండి కూడా మేము ఇక్కడనే చేస్తున్నాము, ఇక్కడనే పూజలు చేస్తున్నాము, ఇదే విధంగా చేస్తున్నాము. మాకు చేదోడు వాదోడుగా వాళ్ళు మాకు అన్ని విధాలుగా వెన్నంటి ఉండి మాకు వాళ్ళు చేయూతనిస్తారు. అన్ని విధాల వాళ్ళ సహాయ సహకారాలతో మాకు మండల కాలం నవంబర్ 15 నుండి ఇప్పుడు 27 వరకు 41 రోజు మండల కాలం కూడా వాళ్ళు మాకు ఎంతో చేయూతనిచ్చి మా వెన్నంటి ఉండి ఈ పడిపూజ కార్యక్రమం కానీ సాయంత్రం పూట అల్పాహార కానీ ప్రసాద కార్యక్రమం కానీ వాళ్ళు మాకు అన్ని విధాల సహాయ సహకారం ఇచ్చారు స్వామి. వారికి నేను సర్వదా రుణపడి ఉంటాను. అయ్యప్ప అనుగ్రహం వాళ్ళకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను సిఆర్పి 58 బటాలియన్ స్వాములకు అందరికీ మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. సిఆర్పిఎఫ్ 58 బెటాలియన్ ఏదైతే మహాపడి పూజ నిర్వహించారో ఇక్కడైతే చాలా ఘనంగా నిర్వహించడం అయింది. ఇక్కడ స్వాములు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.